అలాగే అండి. అందరికీ వందనాలండి. వందనాలు మా. నీ కృపాతిశయమును అనునిత్యము సిస్టర్ వినపడట్లేదు. అతిశయమును వీడియో ఆన్ చేసుకోమా, ఈ వీడియో ఆన్ చేసుకో. కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించేదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే సిస్టర్ వినపడట్లేదు. వినిపిస్తుందమ్మా, అందరికి వినిపిస్తుంది. వినిపిస్తుంది. మీకు ఒక్కరికే వినపడలే. సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చనే 1000 తరముల్. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే. నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతో నిరక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ యందే నిత్యము అతిశయము. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. ఇల్లు వాహన
మున్నాయంటే నీదు కృపాధానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాధానమే. ఏ అర్హత నాలో లేకున్నను, ఏ అర్హత నాలో లేకున్నను, కృపాభిక్షయే నా ఎడలా జీవితమంతా కృతజ్ఞుడను. జీవితమంతా పాడిదను నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించేదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నీ కీర్తించేదా తరతరములకు. నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. వందనాలు ఆంటీ. వందనాలు మా వందనాలు. చక్కటి పాట పాడి వినిపించిన అర్థసహితమైన ప్రార్థన పాటను పాడి వినిపించిన సిస్టర్కి వందనాలు. అమ్మని సిస్టర్ చక్కని పాట పాడినారమ్మా. నిజంగా ఆయన కృపను గురించి, ఆయన కృపాతిశయాన్ని గురించి మనం నిత్యము స్తుతించే వారంగా, కీర్తించే వారంగా, తరతరముల వరకు స్తుతించే వారంగా ఉండాలి. ఆయన విశ్వాసత మనం ప్రచురించే వారంగా ఉండాలి. నిజంగా ఆయన కృప ఆకాశం కంటే హెచ్చైనది. తర్వాత ఆయన కృప ఎంతో మనల్ని ఆదరించేదిగా, మనల్ని అన్ని విషయాల్లో నడిపించేదిగా ఉన్నందుకే నిజంగా దేవునికి వేలాది వేల స్తుతి కోటి వందనాలు. ఏ మంచితనం మనలో లేదు, అయినా మనల్ని బ్రతికిస్తుంది ఆయన కృప మాత్రమే. ఆయన కృప ద్వారానే మనం బ్రతకగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మనకు ఆరోగ్యం ఉంది, ఉద్యోగము అన్నీ కూడా దేవుడు ఇచ్చినవి. ఆయన కృప ద్వారానే మనకు అన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. తర్వాత మన క్రియల వల్ల కానే కాదు, ఎప్పుడు కూడా మన క్రియల వల్ల అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆయనకి ఎప్పుడైనా మనం రుణస్థులమే. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత గల వారమై ఆయన సన్నిధిలో కూర్చొని ఎప్పుడు మనము ప్రార్థించే వారంగా, ఆయన కృపను ఆస్వాదించే వారంగా జీవితాంతము ఆయనతో మనము మనతో ఆయన ఉండలాగున ఆయన కృప మనకు నిత్యం ఉండాలని చక్కటి పాట పాడి వినిపించిన అమ్మని సిస్టర్కి ఎస్తేర్ ప్రేయర్ వారి తరపున వందనాలమ్మా. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ఇప్పుడు మనకు వాక్య సందేశం ఇచ్చేవారు రాజమ్మ సిస్టర్ గారు. మనకు సిస్టర్ పిడుగురాళ్ళ నుంచి సిస్టర్ మనకు గాస్పల్ హాల్ కూడా వచ్చి వాక్యం చెప్పినారు. ఇప్పుడు చాలా సుపరిచితాలు, మనకు చక్కటి వాక్యం అందిస్తారు. ఆమె నిజంగా ఎన్నోసార్లు మంచి వాక్యం అందించి మనల్ని ఎంతగానో వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరిచినారు, అంతే దేవునిలో నడిపించినారు. ఆమె సేవ ఎంతో చాలా మంచి సేవ చేస్తున్నారు. తన పిల్లలు కూడా సేవలోనే ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థిస్తూనే ఉన్నాము. ఎప్పటికి కూడా వారి కొరకు, వారి సేవ కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలా. ఇప్పుడు సిస్టర్ మనకు వాక్య సందేశం అందిస్తారు. సిస్టర్ రాజమ్మ బోయే సిస్టర్ గారు. రాజమ్మ సిస్టర్ జాయిన్ అయినారు లేదా? వందనాలండి. వందనాలు. వందనాలమ్మా. వాక్య సందేశంలో రండి. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యం చదువు. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు సమర్పించుచున్నాం. మరి ఈ దినము ఎంతో మంది మా సహోదరులు చేరి ప్రార్థనలో సమయం గడపటానికి వారికి ఇచ్చిన మంచి సమర్పణను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళ ప్రభువా, మరి ఎన్నో ఏండ్ల నుండి
ఇలాగూ వాక్య పరిచర్య జరగడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రియబిడ్డలను, మీ సేవకులను వారిని ప్రేరేపించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనేక స్థలాలలో సోదరీలము బాగుపడటానికి మీరు ఇచ్చిన ఇటు మంచి జూమ్ ప్రభా కూడికను బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ దినము నాకు కూడాను పరిశుద్ధులైన ఈ నీ పిల్లలతో ఇచ్చిన ఇట్టి అవకాశం కొరకై స్తోత్రాలు. ఇంతవరకు కాపాడారు. మీ కృపచేతనే మమ్మలను కనికరించారు. తినటకు ఆహారము, కట్టుకోవడానికి వస్త్రము, ఉండటానికి నివాసము అన్నీ ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా ఘనమైన మీ సన్నిధిలో ఘనుడువైన మిమ్మలను ప్రభువా మాటి మాటికి చేరి మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి, నీ లేఖనాలను చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి, అనేక విషయాలు ప్రభు ఒకరితో ఒకరము పంచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, పురికొల్పుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీరు మాకు ఇచ్చినట్టు భాగ్యం కొరకై కృతజ్ఞత ఆస్తుతులు సమర్పిస్తున్నాం. కొద్ది సమయము నీ వాక్యమని గ్రంథంలో నుండి చదువుకుంటూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభువా. మీ జ్ఞానం అనుగ్రహించండి. నన్ను కూడాను ప్రభు అవసరమైన సందేశంతో నీ యొక్క ప్రభు శక్తి చేత నింపండి. నీ పిల్లలైన వారికి ప్రభువా మీరేనైనా స్పష్టంగా మీతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే క్షేమము, దీవెన, ఆదరణ, ఓదార్పు ప్రభువా. నా మాటల ద్వారా ఏం ప్రయోజనం లేదు. నిష్ప్రయోజకురాలని దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. ఆదుకొనమని మీ శక్తి చేత, నీ వాక్యము చేత బలపరచమని, ఈ సమయాన్ని మా అందరి కొరకై దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. మరి వందనాలు మొన్నటి sister. ఎండలలో దేవుని యొక్క వాక్యమును వినడానికి ప్రియ ప్రభువు మనకు అనుగ్రహించిన ఇట్టి తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో మరి ఎండనుకోక పెద్దవారైనా మరి అనంతపురం నుండి కెజియాంటి గారు ఇలాంటి వాక్య పరిచర్య మరి వీడియో జరిగించడానికి ఆన్ చేసుకోండి మా వీడియో ఆన్ చేసుకోండి. ప్రభు కృప చూపుతున్నారు. అందులకై ప్రభుని స్తుతిస్తున్నాం. మరి చిన్నదాన్నైన నాకు మరలా చాలా దినాల తర్వాత ఇలాంటి అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందులకే ప్రభుని స్తుతిస్తున్నాం. అలానే మీకు కూడాను నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాం. పల్నాడు ప్రాంతాలలో జరిగే పరిచర్య పరిశుద్ధులైన అందరూ కూడాను మీకు వందనాలు తెలియచేస్తున్నారు. అందరి పక్షంగా నేను మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి జూమ్ మీటింగ్ లో ఇట్లా వాక్యం అందించాలి, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అని సహోదరులకి మేము చెప్పుకున్నాము. మరి ప్రార్థన చేస్తున్నారు ఈ కూడి కొరకు. ఈ సమయంలో మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మనందరికీ తెలిసిన వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి నుండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ఈ లేఖన భాగాలు మనందరికీ తెలిసినవే. మొదటి ఈ కుటుంబంలో మరి జరిగిన సంఘటన ఇది ఎంతో చాలా దుఃఖకరమైన సంగతి అని మనము చెప్పుకోవాలి. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని మన పితరురాలు, మనకు తల్లి, జీవము కలిగిన ప్రతి వారికి తల్లి అయిన హవ్వమ్మ మరి ఆమె పలికింది. అయితే ఆ ఇంటిలోనే మరి జరిగిన ఈ యొక్క విషయాన్ని మనము చదువుకుంటున్నప్పుడు మరి దేవునికి సమస్తము తెలుసు. చదువుకుంటున్న మనము ఈ సంగతులు ప్రభు ఎందుకు రాయించాడు అని అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు మన కొరకు వ్రాయించాడు. ప్రభు ప్రేమించి మనకి భూమి మీద మరి తగిన సమయంలో భర్తనిచ్చి అలానే కుటుంబాలుగా అనేక విధాలుగా మనకు కావలసినవన్నీ సిద్ధపరిచాడు. అయితే మన కుటుంబాలలో ఉన్న పరిస్థితులు మరి వీటిని చదువుకుంటున్నప్పుడు మనము చాలా భయం కలిగి నడుచుకోవాలి. మరి హేబేలు, కయ్యూను వారి యొక్క జీవితాలలో జరిగిన సంఘటనను ప్రభు రాయించాడు.
పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవన్నీ వ్రాయించాడు అని అంటే వీటన్నిటిలో యోగ్యమైనది, మెప్పైనది, న్యాయమైనది, మరి దేవునికి అంగీకారమైన వాటిని మనము ఎంపిక చేసుకోవాలన్నమాట. మొదటి కుటుంబంలో జరిగిన అన్నదమ్ముల మధ్య ఈ యొక్క ఘర్షణ, దాని విషయంలో ఒకరు నష్టపోయారు. అయితే దేవుడు మరి ఈ సంగతులు మనకు వ్రాయించినప్పుడు మన కుటుంబాల్లో కూడాను దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని మనకి ఇది ఒక పాఠం. దేవుని దయ వల్లనే మనం అందరము కలిగాము. ఆయన మనల్ని పుట్టించి పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అయితే మొదటి వ్యక్తి కయ్యూను, అతను యొక్క పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు నా మటుకు నాకైతే చాలా భయం అనేది. అదెందుకంటే మరి మొదటి దినాలలోనే పరిస్థితులు ఇలాగున్నాయి. ఆనాటికేమి ఈనాటికేమి పరిస్థితులు అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఇంటిలో ఇలాంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. భౌతిక సంబంధంగా ఇంటిలోనేమి, అలానే సంఘాల్లోనేమి, సమాజంలో పరిస్థితులు ఇవన్నీ కూడాను ఇలాగ జరుగుతూ ఉన్న సంగతులను మనము చూస్తూ ఉన్నాము. 5వ వచనం చూడండి. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచును. కయ్యేను సత్క్రియ చేయలేదని మనము ప్రభు మాట్లాడిన మాటలు మనము చదువుకుంటున్నాము. కనుక కయ్యేను యొక్క లక్షణాలు నేనేం ధ్యానం చేయట్లేదు, కానీ ఊరక జ్ఞాపకం చేసుకుంటున్నాం. కయ్యేను యొక్క మొదట కయ్యేనునే అసలు ప్రభువు లక్ష్య పెట్టలేదు. కయ్యేనును అతని అర్పణనని వ్రాయబడ్డాది. అలానే హేబేలు యొక్క అతని అర్పణనని లక్ష్య పెట్టాడు. మొదట వ్యక్తులను అంటే కయ్యేనునే ప్రభు లక్ష్య పెట్టలేదు. ఆయనకి ఏమన్నా పక్షపాతం ఉందంటే ఆయనకి పక్షపాతం ఏమి లేదు. మన ఆంతర్యములు ఎరిగినవాడు, అందరినీ ఆయన కన్నులారా చూచుచున్న దేవుడు కాబట్టి ఆంతర్యమును చూచేవాడు. కనుక కయ్యూను తెచ్చిన అర్పణ కంటే కూడా ముందు కయ్యూనునే ప్రభు లక్ష్య పెట్టలేదు. అందువల్ల ఏమైంది, అతనికి మిక్కిలి కోపం. అతడు చాలా మిక్కిలి కోపంగా ఉన్నాడు. అంతేకాదు, తను అర్పణ అంగీకరింపబడలేదని తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ప్రభు ఏమంటున్నాడు, నీవు సత్క్రియ చేయలేదు కదా అంటున్నాడు. సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు కదా అంటే, సత్క్రియలే చేయలేదు కాబట్టి తల దించుకునేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ తమ్ముడు ఎక్కడ అనంటే నా తమ్ముని నేను ఎరుగును అంటున్నాడు. అంతేకాదు, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. ఇవన్నీ కూడాను దేవునితో మాట్లాడే విషయాలలో వ్యతిరేకమైనవి. హృదయంలోనే కలిగిన అవిరోధ స్వభావము తమ్ముని మీద, అంతేకాదు దేవుని మీద కూడాను. కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈనాటికి కుటుంబాలలో చాలా మంది ప్రభువుని ఎరగని వారిగా ఉన్నారు. ప్రభువుకి అంగీకారంగా ఉండకుండా వారికి అనుకూలమైన భక్తి, వారికి అనుకూలంగా వారు నడుచుకోవటానికి తమ యొక్క హృదయాలను దేవుని యొక్క ఉగ్రతకు తమకు తామే పోగు చేసుకుంటున్నారని అన్నట్లు వాళ్ళకై వాళ్లే దేవునికి విరోధముగా తమ జీవితంలో నడుచుకునే వాళ్ళని మన కుటుంబాల్లో కూడా చూస్తూ ఉన్నాము. ప్రభు అందరికీ అవకాశం ఇస్తాడు. ఒకవేళ కోప్పడినా, ఏదైనా చేయరాని కార్యాలు చేసినా ప్రభువు కరుణా సంపన్నుడు కాబట్టి అందరికీ సమయం ఇస్తాడు, సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఆ సరిదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే చాలా నష్టపోతారనమాట. కయ్యేను అడిగే ఆ ప్రశ్నలు ఎలాగున్నాయి, నా తమ్ముడిని నేను ఎరగను అంటున్నాడు. అంతేకాదు, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. ప్రభువునే ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఈనాడు కూడాను ప్రభువుని ఎరగని వారు మనతోనే ఉంటారు. కానీ వారు వేసే ప్రశ్నలు మనము వింటూ ఉంటే అసలు చాలా దేవునికి ఆయాసం కలిగించే, వింటున్న మనకి కూడాను చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కనుక మొట్టమొదట మనము ప్రభువుకి అంగీకారంగా ఉండాలని మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. తర్వాత మన ప్రార్థనలు, మన పాటలు, మన వాక్య పరిచర్య, లేదా మన అర్పణ, మన జీవితము. అందుకనే
19వ కీర్తనలో యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునుగాక. మొదట నా ఆలోచనలు, నా తలంపులు, నా నోటి మాటలు, మరి నా ధ్యానం అంతా కూడాను నీకు అంగీకారము. మొదట మనము అంగీకారముగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకుంటున్నామన్నమాట. అంతేకాదు, మనల్ని ప్రభువు లక్ష్య పెట్టేవాడిగా, మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రభు మీద లక్ష్య పెడతామో, ప్రభు మీద మన మనసు పెడతామో, అప్పుడే ప్రభువు కూడా మనల్ని లక్ష్య పెడతాడు. ప్రభువు మన వైపు తిరుగుతాడు. మనము చేసేవన్నీ కూడా ఆయన చూస్తాడు. అది ఆయనకు అంగీకారంగా ఉండాలి. ఇక్కడ 5వ వచనంలో కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? కోపముంది, ముఖం చిన్నబుచ్చుకోవటం ఉంది, సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేసిన తల ఎత్తుకుంటావు కదా. ఆ తర్వాత కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడింది. కానీ తన మనసులోనే విరోధమైన స్వభావం కలిగింది కయ్యేనుకి. దేవుని పిల్లరా, మనం ఇలాంటి విషయాలలో చాలా భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు తెరిసి బయటకొస్తేనే మాట మాట్లాడాను అనుకుంటారు గానీ, కొంతమంది చాలా మౌనంగా ఉంటారు. అసలు మాట్లాడరు. కానీ లోపల వారి అంతరంగములో ఒక పెద్ద గుంట, అగాధం అన్నమాట. లోపలే వారి మనస్సు చెడిపోయి ఉంటది. చాలా మౌనంగా ఉంటారు. అసలు వాళ్ళని చూస్తే అలాంటోళ్ళు అని అని అనుకోరన్నమాట. కానీ వారు దేవుని ఎదుట వారి క్రియలు సరిగా లేవు. వారు సత్క్రియ చేయని వారిగా, కోపం లోపలే ఉండి, అది చివరికి ఆ కోపం వలన చేతల్లోకి ఆ కార్యాలు వస్తాయన్నమాట. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన పాఠమేమంటే, సత్క్రియ మనము సత్క్రియ చేస్తే తల ఎత్తుకునే వారంగా ఉంటామని మనము కయీను ద్వారా మనం నేర్చుకుంటున్నాము. కయీను సత్క్రియ చేయలేదు. తన తల దింపుకున్నవాడిగా, తను త్రోసివేయబడిన వాడిగా మనము ఈ వచనాలలో చదువుకుంటాము. తన తమ్ముని చంపిన వానిగా మనం చూస్తాం. మొదటి ఇంటిలోనే అలాంటి పరిస్థితులు జరిగినాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు దృష్టాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడి చరిత్ర రాయించాడు. కనుక మన కుటుంబాల్లో మన పిల్లలు ఎలాగుంటున్నారు? ఒకరంటే ఒకరికి పడని దినాలు. అసలు ఒకరి విషయము ఒకరి ముందు మాట్లాడడానికి భయము తల్లిదండ్రులకి. అన్న విషయము తమ్ముడికి, తమ్ముడి విషయం అన్నకి, లేదా అక్క చెల్లెళ్ళకి విరోధ స్వభావం. పక్కపక్కనే ఉంటారు, కలిసి ఉంటారు. కానీ లోపల కనపడని ద్వేషం, కోపం, వాళ్ళని చూస్తే అసలు ముఖాలు మారిపోతాయి అన్నమాట. ఒక ఇంటిలోనే నేను ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు మీ ప్రక్కన వారు ఉన్నారు కదా, బాగున్నారండి అని అంటే, వాళ్ళు ఏం చెప్తారన్నా, బాగానే ఉన్నారని అంటారు. కానీ వాళ్ళకి మాటలు ఉండవు. కలిసి రొట్టె విరుస్తారు, కలిసి ఒక మీటింగ్లోనే ఉంటారు, పనులు చేస్తారు, కానుకలు ఇస్తారు, పరిచర్యలు, మరి అందరు కలిసి ఉన్నట్టే ఉంటారు. కానీ మనసులలో ఏకత్వం అనేది లేదు. దేవుని పిల్లలమైన మనము ఈ ఇంటిని దేవుడు రాయించాడనంటే మన ఇల్లు కూడా అలాగ ఉండకుండా ఉండాలని, హేబేలు లాంటి నీతిమంతులంగా మన కుటుంబాల్లో మన పిల్లల్ని పెంచుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని నీతిని నెరవేర్చని కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు కూడాను ఒకరినొకరిని ఎక్కువగా ప్రేమించడం, ఒకరిని తక్కువగా ప్రేమించడం, ఒకరిని ద్వేషించటం, వాళ్ళంటే అసలు మాట కూడా ఎత్తొద్దని అంటాం, త్రోసివేసిన వారు ఉంటాం. మన కుటుంబాలు చాలా దైవికమైన కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబాలలో మరి ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదండి. నేను ఈ రోజుతో మరి లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. ఇక ఇంట్లో ఉంటారు, ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఇంట్లో ఒక సెల్లు ఉంటే ఆ సెల్లుతో కొట్టుకోవటం, ఇవన్నీ కూడాను మన పితరుల దగ్గర నుండి వచ్చినాయి అన్నమాట. స్వాభావికంగా బాల్యంలోనే స్వాభావికంగా చెడిపోతూ ఉన్నారు. అంతేకాదు, కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు. దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉందాము. జాగ్రత్తగా ఉండి దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన పిల్లలను, మనకిచ్చిన చిన్న ఈ కుటుంబాలను యెహోషువ వలె మీరెవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదమని ప్రభువుని సేవించే వారంగా ఉండాలి. ఇంట్లో ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే
వారిలో ఉన్న చెడ్డ మనసు తీసివేయాలని ప్రభువుని వేడుకుందాం. కయ్యనులాగా దేవునికి ఎదురాడుతున్నారా? దేవుని మీద విరోధముగా మాట్లాడుతున్నారా? మరి ఇంటిలో ఉన్న తల్లిని, తండ్రిని, సహోదరులను, సహోదరులను ద్వేషిస్తున్నారా? ఇంటిలో ఉన్న బంధుమిత్రులను ద్వేషిస్తున్నారా? అత్తామామలను ద్వేషిస్తున్నారా? అయితే ఇలాంటి అసహ్యమైన కార్యాలు, ఇలాంటి అవమానకరమైన కార్యాలు అన్యజనుల మధ్య మనము దేవునిని నమ్ముకొని దేవుని కొరకు మనం సాక్షార్థంగా జీవించాలి. కానీ మన కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని దేవుడు మనల్ని ఈ కుటుంబం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము దేవుని చిత్తమైతే మనము కయ్యను వలె ఉండకుండా ఉందాము. ప్రభు రాయించిన మాటలు, కయ్యను ఎలాంటి వాడో ఆ సంగతులు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ మరి కంఠస్థమైన మాటలు చదువుకొని ముందుకు సాగి వెళదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఇలాగూ వ్రాయించాడు. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండెను గనుకనే గదా. కనుక మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించాడు. యోధా పత్రికలో కూడాను మనము 11వ వచనం చదువుకుంటే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి. దుష్ట మార్గంలో నడిచారు. కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు. అతడు దుష్టుని సంబంధి. తన సహోదరుని అతడు చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాడు అనంటే క్రియలు చెడ్డవి, చెడ్డ క్రియల వలన. అందుకనే మీ తండ్రియగు అపవాది పిల్లలు మీరు అని ప్రభు మాట్లాడుతుంటే యోహాను సువార్తలో మేము అబ్రహాము పిల్లలు అన్నారు. కానీ ప్రభు అంటున్నాడు మీ క్రియలు చెడ్డవి, మీరు చెడ్డవారు. మీరు అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్నారు కానీ మీరు అబ్రహాము పిల్లలు కాదు. మీరు అబద్ధీకుడు. మీ తండ్రి, మీ జనకుడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు. కనుక మీరు దుష్టక్రియలు చేయవారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము 13వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13 నుండి కొన్ని వచనాలు చదివితే, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడుకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాం గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతుకుడు. ఏ నరహంతుకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్దులమై మనము మన సహోదరులను ద్వేషించే వారంగా ఉండకూడదని, ఒకవేళ ద్వేషిస్తే మనము కూడా దుష్టుని సంబంధులమని, మనము నరహంతుకులమని, మరి మనం సహోదరుని ద్వేషిస్తే మరి నిత్య జీవం మనకు ఉండదని, మన నిమిత్తము మన ప్రభు ప్రాణం పెట్టాడు. మనం కూడాను మన ప్రాణములను బద్దులమై విన్నాము. కనుక దేవుని పిల్లలారా, ప్రేమ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. కనుక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే మరణమందు నిలిచియున్నాడు అని 14 వచ్చిన ఆఖరి లైన్లో, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అలాగైతే ఈనాడు కుటుంబాల్లోనేమి, సంఘాల్లోనేమి, సమాజంలోనేమి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేని దినాలు. ఎపేసి సంఘాన్ని గురించి మనము ప్రకటన గ్రంథంలో చదువుకుంటే, నీకు అన్ని బాగున్నాయి కానీ నీ మొదటి ప్రేమను నీవు విడిచితివి కనుక నీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు ప్రభు. కనుక దేవుని పిల్లలారా, అతడు నరహంతకుడు, అతని యందు నిత్య జీవము లేదు. అతడు దుష్టుని సంబంధి, కయ్యూను నడిచిన మార్గము కనుక శ్రమ, వారికి శ్రమ. అలాంటి మార్గములో మనము నడుచుకుంటూ ఉన్నామా? దేవుని వాక్యము అందించేవారు కూడాను, దేవుని వాక్యం ఎరిగిన వారు కూడాను, పెద్దలు కూడాను ప్రేమ లేని వారంగా ఉంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, ఎన్ని చేసినా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. కనుక మనము అలాంటి వారముగా ఉండకూడదని, అతని క్రియలు చెడ్డవి, మనము చెడ్డ క్రియలు చేయకూడదు, మనము సత్క్రియలు చేయాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక కయ్యూను అలాంటి వాడు. అయితే మనం ఎలాంటి వారంగా ఉండాలి
చూడండి మన ప్రభు ఎలాంటి వాడో మనం కూడా అలాగూ ఉండాలి. అతనిని గురించి దేవుడు మన కొరకు వ్రాయించాడు. ప్రతి ఒక్కరిది మంచి చెడులు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. వాటన్నిటిని చదివి మనము ఏది మెప్పు కలిగించేదో దేవునికి అంగీకారమైందేదో దానిని మనం ఎంపిక చేసుకోవలసిన వారమై ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మన ప్రభు ఎలాంటి వాడో ఆ సంగతులు మనము చదువుకుంటాము. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపు, మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడు, ఆ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటునని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. కనుక దేవుని పిల్లలారా, మన ప్రభు ఎలాంటి వాడు ఇక్కడ వ్రాయించాడు. మన ప్రభు ఎలాంటి వాడు? ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన ఎదుట మోకాళ్ళు అన్నాడు, సద్బోధకుడా అంటున్నాడు. అంతేకాదు ప్రభు ఏమంటున్నాడు 18వ వచనంలో, యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. దేవుడొక్కడే, ఆయన ఒక్కడే దేవుడు. రాత్రి నేను ఒక చోట నియామకుడికి నడిచి వెళ్తున్నప్పుడు, ఆటో దిగి వెళ్తున్నాను. ఒక సహోదరి తన బిడ్డను తీసుకొని వెళ్తున్నప్పుడు నేను నా బైబిల్ సంచిలో నుండి పత్రిక ఇచ్చాను. ఇస్తే ఆమె ఇది దేవుడిదని చెప్పి చెప్పులిప్పి పత్రిక తీసుకుంది. పత్రిక తీసుకున్న తర్వాత ఆమె అంటున్నారు, ఇది దేవుడిదని నేను చెప్పులిప్పి పత్రిక తీసుకున్నానమ్మా అని అంది. సరే మంచిదమ్మా, దేవుడు నేను దీవించును గాక అన్నాను. ఆ తర్వాత ఆమె ఏమందో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, ఆయనే మన కొరకు చనిపోయాడని సువార్త చెప్తుంటే ఆమె ఏమందంటే, దేవుళ్ళందరూ ఒకటేనండి, అందరూ ఒక్కటేనండి అని అంది. కానీ అందరూ ఒక్కటి కాదని ఆమెతో వ్యక్తిగతంగా తనకి సువార్త అంటే తీసుకోవటం దేవుడిది అని తీసుకుంది, కానీ వారి మనసులలో అందరూ ఒక్కటేనంది. కానీ అందరూ ఒక్కటి కాదు, ఆయన ఒక్కడే ఒక్కడు, ఆయన ఒక్కడే అసలు దేవుడు అనటానికి చాలినవాడు ఆయనే. ఈ సంగతులన్నీ కూడా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. నాతో ఎవరు సమానులు, నాకు పోటీ ఎవరిని తెస్తారు? కనుక ప్రభు ఒక్కడే, ఆయనే అసలు దేవుడు అనటానికి చాలినవాడు. ఆయన సద్బోధకుడు, అంతేకాదు ఆ ప్రియ ప్రభు సత్పురుషుడు. కనుక ఆ ఆ సత్పురుషుని, ఆ సద్బోధకుని దగ్గరికి వచ్చి అతను అంటున్నాడు, నిత్య జీవమునకు వారసుడొకటి నేనేమి చేయవలను. కయ్యోనైతే దుష్టుని సంబంధి, అతడు కోపిష్టి, అతడు సత్క్రియలు చేయలేదు. అతడు ప్రభు మాట్లాడుతుండగా ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అతనిని ప్రభు లక్ష్య పెట్టలేదు, అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, అతను దేవునికి ఎదురాడినవాడు. కానీ మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన సద్బోధకుడు, మంచి బోధకుడు. ఈనాడు ఈ మంచి బోధకు మనసివ్వక చెడుగు బోధలకు మరి మనసిచ్చి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి కయ్యూను గనుక హేబేలుకి ఎలాగూ నష్టం కలుగు చేశాడో, ప్రాణాన్ని తీశాడో, అలాగూ ఈ కయ్యూను లాంటి మనస్తత్వం కలిగిన వారు, దేవుని మీద ఎదురాడేవారు, మరి దేవుని పిల్లలైన వారిని, నీతిమంతులైన వారిని శ్రమ పెడుతూ ఉన్నారు ఎన్నో విధాలుగా. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఉంది, కొత్తవి ఏమీ లేదు, పూర్వం జరిగినవే ఇప్పుడు కూడాను జరుగుతున్నాయి. పూర్వం అలనాడు ఒక ఇంటిలో జరిగింది పరిస్థితులు, రాను రాను ప్రవక్తలను చంపారు, ఎంతో మందిని చంపారు, నీతిమంతులైన వారిని. అప్పుడేమి ఇప్పుడేమి పరిస్థితులు ఇలా జరుగుతూనే ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి హేబేల్ లాంటి వారు లేకపోలేదు, కయ్యూను లాంటి వారు కూడాను లేకపోలేదు. అయితే మన ప్రభు మనకు చూయించిన మాదిరి, మనం అలాగ ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడనమాట. కనుక మన ప్రభు సద్బోధకుడు. ఈ సద్బోధ ఇంకా ఎవరైనా హృదయంలో చేర్చుకోకపోతే, ఈ జూమ్ కొడికిలో ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, చాలా మందికి వినటానికి ఇష్టపడతారు. యేసుప్రభు బోధలు చాలా మంది చదివారు, వారు అనుసరించలేదు. యేసుప్రభు యొక్క బోధలు వినడానికి చాలా మంది ఇష్టపడతారు, బాగున్నాయండి అంటారు, కానీ వారు దానికి లోబడరు, అనుసరించరు. కానీ మన జీవితాల్లో ఇంకా ఎవరైనా ప్రభుకి లోబడకుండా, ప్రభుకి హృదయం ఇవ్వకుండా, సద్బోధకుని యొక్క మార్గములో లేకుండా ఉంటే
ప్రభు ఇచ్చే సమయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుంటావు. ప్రియ ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే ఎంతో శ్రమ, ఎంతో కీడు, ఎంతో నష్టము, జీవితంలో నెమ్మది ఉండదు. చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. ఇంకెవరైనా ప్రభుని నమ్ముకోకపోతే వారు ప్రభుని నమ్ముకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుని నమ్ముకోవాలి. మీరు విన్నా వినకపోయినా కానీ ఆనాడు యెహెజ్కేలుతో ప్రభు చెప్పాడు. ఒక మాట చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33 అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 33 అధ్యాయం 30-31 వచనాలు. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరకు ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడు ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండెనని వారు తెలుసుకుంది. రావటానికి వస్తారు, వినటానికి వింటారు, ఎంతో ప్రేమ కనపరుస్తారు, కానీ వాళ్ళ హృదయము లాభమును కోరిద్ది. మరి ద్రుసిల్ల వారు కూడాను అపోస్తుడైన పౌలు వారు కూడాను ఇలాగే పౌలుని మాటి మాటికి పిలిపించారు అపోస్తుల కార్యాల్లో. కానీ వారు దేనికి పౌలుని అన్నిసార్లు పిలిపించారు, అన్నిసార్లు ఎందుకు దేవుని వాక్యాన్ని వారు వినడానికి ఇష్టపడ్డారు అని అంటే అతని వలన వారికి ఏమైనా లాభం దొరికిద్దేమోనని. కనుక గారడీవాడు ఇలాంటి వారు ఆనాడున్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ప్రార్థనకు పోతే మాకు అది కలిసి వచ్చిద్దా, ఇది కలిసి వచ్చిద్దా, మాకు పిల్లలు పుడతారా, మాకు పంటలు పండుతాయా, మాకు ఉద్యోగాలు వస్తాయా, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా, ఈ భౌతిక సంబంధమైన ఇవే గాని నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించబడ్డారా? మనము తప్పింపబడ్డామా? మన కుటుంబాలు అగ్ని గంధకంతో మండు గుండము నుండి మనము విడిపింపబడ్డామా, విమోచింపబడ్డామా అన్న ఆలోచన అసలు ఉండనే ఉండదు. ఇక్కడ యెహెజ్కేలు విషయంలో కూడా ప్రభు చెప్తున్నాడు, వారు వస్తారు నీ దగ్గరికి, వింటారు, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, ఎంతో ప్రేమ కనపరుస్తారు, గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, మాకు ఏం కలిసి వచ్చింది? ఒకవేళ ఏదైనా జరిగితే మీరు ప్రభుని నమ్ముకున్నారుగా, మీకేం కలిసి వచ్చింది? మీకేం కలిసి రాలేదు కాబట్టి మీరు విడిచిపెట్టండి దేవుని అనేవాళ్ళు. కొంతమంది అయితే మేము ప్రార్థన చేసుకున్నాం కానీ దేవుడు మాకేమి ఇవ్వలేదు, సద్బోధన విడిచిపెట్టారు. ఈ లోక సంబంధమైన బోధ వినడానికి ఇష్టపడి లాభమును కోరుకున్నారు. ఈనాడు ప్రార్థన అంటే లాభాల కోసం. మరి ఎంత చక్కగా మన సంఘాలలో పాటలున్నా, ఎంత చక్కగా వాయిద్యాలు వాయించినా వీటన్నిటిని విడిచిపెట్టి జనాలు ఎగరటానికి పోయేవాళ్ళు కొంతమంది అయితే, స్వస్థతల కోసం పోయేవాళ్ళు కొంతమంది అయితే, దెయ్యాలు పోతాయి అని పోయేది కొంతమంది అయితే, ఇలాంటి వారు ప్రబలిపోతా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఆయన యెహెజ్కేలుతో ప్రభు చెప్తున్నాడు. అయినను 33వ వచనంలో ఆ మాట నెరవేరును, అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య ఉండేనని వారు తెలుసుకుందరు. నువ్వు వెళ్ళు, నువ్వు వారి మధ్యకి వెళ్ళు. వారు నీవు చెప్పినవన్నీ వింటారు, ప్రేమతో నోటితో మాట్లాడతారు, కానీ వారు తమ యొక్క హృదయాలను, వారి యొక్క ప్రవర్తనను మార్చుకోరు, వారు ఆలకింపరు అని చెప్పి వ్రాయబడ్డది. కనుక దేవుని పిల్లలమైన మనము ఈనాడు పరిస్థితులు బయట ఎంత విపరీతంగా ఉన్నాయో, వాక్యమునకు సద్బోధకు లోబడేవారు లేరు. యోధా పత్రికలో 1 వచనాల్లో మనం చూస్తే రక్షణ గురించి వ్రాద్దాం అనుకున్నాను, కానీ నేను తర్వాత మరలా బోధన గురించి పోరాడాలని వ్రాసానని. ఈనాడు బోధ నిమిత్తము పోరాడేవారు చాలా తక్కువైపోయారు. అన్య సంబంధమైన బోధలు, ఎవరికి ఇష్టం వచ్చిన బోధలు. వారు ఒకప్పుడు బాగున్నారు, ఒకప్పుడు తలల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు అసలు తలల మీద ముసుగేసేవాళ్ళు లేరు. కొన్ని స్థలాల్లో అక్కడక్కడికి వెళ్తే వాళ్ళకు వాక్యం చెప్తుంటే మన బ్రదరని సంఘాల్లోనే తల మీద ముసుగేసుకోవటం లేదు. అంటే ఇంకా అప్పుడు తెలియలేదంట, ఇప్పుడు తెలిసిందంట. సద్బోధన విడిచిపెట్టారు,
సత్పురుషుణ్ణి విడిచిపెట్టారు. ఎవరెవరో చెప్పే వ్యాఖ్యానాలు, ఎవరెవరు చెప్పే బోధలు, ఎవరెవరో వారి ప్రవర్తనలు, వారి వాయిద్యాలు, వారి పాటలు అక్కడ బాగున్నాయని లాభం కొరకు ఇష్టానుసారంగా పోతా ఉన్నారు. మా వాళ్ళు కాబట్టి పోతున్నారు, మా వాళ్ళే కదా అందుకని వెళ్తున్నామని వాళ్ళు కొంతమంది కుల సంబంధమైన సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో అందరూ వాళ్ళే, అందరు మా వాళ్ళే, వాళ్ళకి వచ్చి చెప్పేది కూడా వాళ్ళే, వాళ్ళ మందిరంలో వాళ్ళే, మందిరం స్థలము వాళ్ళది, అందరూ వాళ్ళే, ఇంక మరొకరు రావడానికి లేదు. ఇలాంటి పరిస్థితులు కొన్ని స్థలాల్లో చూస్తా ఉన్నాం. మన ప్రభు సత్పురుషుడు, సద్బోధకుడు, ఆ ప్రియ ప్రభు అంటున్నాడు, నీకు అన్ని బాగున్నాయి, కానీ యేసు అతని చూచి 21వ వచనంలో, మార్కు సువార్త 10:21 వచనంలో, యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగున్నది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము. ప్రభువుని మనం వెంబడిస్తే చాలు. అలనాడు ప్రభు శిష్యులను చూశాడు, ఆంద్రియాను పేతురును చూశాడు, నన్ను వెంబడించమన్నాడు. యాకోబు అలానే యోహాను వారు నన్ను వెంబడించమన్నాడు. ప్రభు తన శిష్యులను వెంబడించమన్నాడు. వారన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. వారికి ఏం తక్కువ కలదు. ఆకలైనప్పుడు ఆహారం పెట్టాడు ఆయన. పన్ను కట్ట డబ్బులు లేకపోతే పన్నుకి డబ్బులు ఇవ్వడానికి చేపకు ఆజ్ఞాపించాడు. ఏం కావాలో అవన్నీ వారు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. అపోస్తలుడైన పేతురు వాక్యం చెప్తుంటే వేల మంది రక్షించబడ్డారు. ప్రభు తన శిష్యులను తన మహిమ కలిగిన పని కొరకు వాడుకున్నాడు. కనుక నన్ను వెంబడించండి అన్నాడు. డబ్బుంటేనే పని కాదు, డబ్బుతో పని కాదు. ప్రభుని వెంబడించడం, శుద్ధ హృదయంతో ప్రభుని వెంబడించడం, అలాగ చేయమని ప్రభు చెప్పాడు. నేను సద్బోధకుడినైతే, నేను సత్పురుషుడినైతే, నేను దేవుణ్ణి కనుక బట్టి నీవు నన్ను వచ్చి వెంబడించానంటే, అతడు ఏం చేశాడండి? 22వ వచనంలో, అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయి. కానీ ప్రభు ఎంత కరుణా సంపన్నుడు. లూకా సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మనము వాక్యం చదువుకుందాం. మన ప్రభు ఎలాంటి వాడు? 35వ వచనం, మీరైతే ఎట్టి వారిని గుర్చి నిరాశ చేసుకొనక మీ శత్రులను ప్రేమించుడి, మేలు చేయడు, అప్పియుడి, అప్పుడు మీ ఫలం గొప్పదేయుడు, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వాడి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. ఆ తర్వాత వచనాలు మీరు చదువుకోండి. కనుక దేవుని పిల్లలు, మన ప్రభు దుష్టుల ఎడలను, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కయ్యను కూడా ప్రేమించి అవకాశం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తాడు. వెంటనే ఆయన ఎవరిని ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడు. అడిగినప్పుడు అప్పుడైనా సరిదిద్దుకుంటే పర్వాలేదు, కానీ సరిదిద్దుకోకుండా సాకులు చెప్తే దానివల్ల వచ్చే నష్టం ఇంత అంత కాదు. కనుక ప్రభు అందరి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. సర్వోన్నతిని కుమారులై ఉంటారు. ఆయన మాటలు గనక మనం వింటే, ఆ ప్రకారము మనం చేస్తే, ఆ ప్రియ ప్రభుని మనం వెంబడిస్తే మన కొదువులన్నీ తీర్చేవాడు. మనల్ని ఎలాగుండమన్నాడో అలాగ ఉండడానికి ఉంటే ప్రభు ఆయన మహిమపరచబడతాడు. ఆయన కుమారులము కుమార్తెలమై ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను మీకు ప్రభువునై ఉంటాను, నేను మీకు దేవుడినై ఉంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. ఎప్పుడు? నేను చెప్పినవన్నీ చేస్తే, నేను వద్దన్న వాటిని విడిచిపెడితే, లోకంతో పొత్తు కలవకుండా ఉంటే, అలాగ ఉంటే మీరు నాకు అలాగుంటారని దేవుడు తన వాక్యం ద్వారా వ్రాయించాడు. కనుక మనం ఎలాగుండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలని దేవుని వాక్యము మనము చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ప్రతిసారి ఆరాధనలో మన సహోదరులు ఈ మాటలు చెప్తూ ఉంటారు. 19వ వచనం నుండి లేదా 21వ వచనం నుండి ఆ ప్రభు సంగతులు అవన్నీ కూడాను, ఆ ప్రభు మనకి ఏం చేశాడో అవన్నీ కూడాను మనము చూస్తాము. ఈ యొక్క 2వ అధ్యాయంలో 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి, కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కనుక విడిచిపెట్టకూడదు భాగ్యాన్ని. కానీ మానవులమైన మన కొరకు ప్రభు ఎంతో తను తాను తగ్గించుకొని వచ్చాడన్న సంగతులు మనము చూస్తా ఉన్నాం. కనుక దేవుని పిల్లలారా, మనము ప్రభువుని పోలి నడుచుకుందాము. ప్రభు మనకెన్నో సంగతులు చెప్పాడు, మీరు ఇలాగ ఉండండి అని చెప్పాడు. మనము కయ్యను లాంటి వారంగా ఉండకుండా మన ప్రభువుని పోలిన వారంగా ఉండటానికి, ప్రభు ఉపకారి అయి ఉన్నట్టు మనము కూడాను మంచి కార్యాలు చేయడానికి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము
14వ వచనము 15వ వచనం చదువు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగయ్యుండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, అది కొంచెం కింద ఉంటే ప్రయోజనం లేదు. దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కదా. ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెడతారు. మనము వెలుగై ఉన్నాము. మన ప్రభు చెప్పాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన వెలుగై ఉన్నాడని. అట్లానే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడని. యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో మీరు చీకటిలో నడవకూడదు, మీరు జీవపు వెలుగులో నడవండి. కనుక మన ప్రభు వెలుగై ఉన్నాడు. మన ప్రభుని మనము మహిమపరచాలి అని అంటే ఎట్లా మహిమపరచాలి? మనుషులు మీ సత్క్రియలను చూచి ప్రభువుని మనం మహిమపరచాలి. మనం కూడాను ప్రభువుని మనం మహిమపరిచినప్పుడు, ప్రభువుని మనం గణపరిచినప్పుడు, నన్ను గణపరచువారు నేను గణపరుచుతాను అన్నట్లు ప్రభు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. సత్క్రియలకు వెలుగుకి ఏంటి సంబంధం అంటే, అక్కడ ఆ వెలుగు ఎలాగ అనేకులకు దీపస్తంభం మీద నుండి అనేకులకు వెలుగు ఎలాగిస్తుందో అలాగ మీ సత్క్రియల ద్వారా. నేను ఎప్పుడు అనుకుంటాను, మేము ఉండేది కొండ మీద, ఎప్పుడు ఇంట్లో ఏముండవు. ఒక కరివేపాకు చెట్టు ఇచ్చాడు దేవుడు. పోయేటప్పుడు బాగా ఎంతైతే దూచుకొని కవర్లో వేసుకొని వెళ్తాను. పోయేటప్పుడు అటు ఇటు అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి నేను ప్రతిసారి చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన దానిని నేను అనేకులకు పంచుతూ, వారిని పలకరిస్తూ, ప్రేమిస్తూ వారికి ప్రభువుని గురించి చెప్తా ఉంటానన్నమాట. ఏ విధము చేత నేను అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి, మన వెలుగును, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకమైన తన వెలుగులోనికి వచ్చిన ఆ ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయడానికి మనము సత్క్రియల ద్వారా, అంటే నోటితో చెప్పటమే కాదు కానీ మనము క్రియలు చేయాలి. అతడు క్రియ చెయ్యలేదు, అతడు ప్రభుకి అంగీకారంగా లేడు, లక్ష్య పెట్టని వాడిగా ఉన్నాడు. అలాగైతే మన భక్తి జీవితాలలో ప్రభువుని మనం గణపరచడానికి మనము మన యొక్క సత్క్రియలను పరలోకమందున్న మీ తండ్రి. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు, నాకు ఎవరున్నారు, నా వాళ్ళు ఎవరు పలకరించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను. నన్ను అన్నీ ఉన్నప్పుడు అందరు బాగా పలకరించారు, నేను అందరికి ఇచ్చినప్పుడు అందరు నా దగ్గరకు వచ్చారు, ఇప్పుడు ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, దిక్కులేని వారంగా ఉన్నామని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రభు నేర్పించిన ప్రార్థనలో కానీ, ప్రభు చెప్పే ప్రతి ఆదరణ సంబంధమైన మాటలు కూడా పరలోకమందున మీ తండ్రి. ఈ లోకంలో ఎవరు లేకపోవచ్చు కానీ పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. మనం ఆయన పిల్లలము, సర్వోన్నతుని పిల్లలము. మన మార్క్స్ వార్తలు ఆ మాటలు చదువుకున్నాం, సర్వోన్నతుని కుమారులై ఉంటారు. కనుక మనం ఆయన పిల్లలము, ఆయన మనకు తండ్రి. మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలియనని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని సత్క్రియలు చేయడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏర్పాటై ఉన్నది. మనము కయ్యను వంటి వారము కాక, అతని మార్గంలో మనము నడిచే వారంగా కాక, మనము మంచి మార్గంలో, మన ప్రభు చూయించిన మార్గంలో మనము నడవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు దేవుడు మనల్ని చేశాడు? మనల్ని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మనము దేవుని యొక్క కార్యాలను, మనము ఆయన క్రియలను, మనము ఆయన యొక్క వెలుగును ప్రచురింప చేయడానికి మనల్ని ప్రభు ముందుగానే సిద్ధపరిచాడు. సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అనిజేళ్ళయ్యుండి శరీరం చేత చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు. ఈ తర్వాత చదువుకోండి, మనము ఏకమై ఉన్నాము. లోకస్తులకు మనం దూరంగా ఉండి మనము సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. కనుక మన నోటి మాటలు, మనము ఉప్పులాగా ఉండాలి. మన నోటి మాటలు కృపాసహితంగా ఉండాలి. మన క్రియలు చాలా అనేకులకు ఉపకారంగా, మన ప్రభు ఎలాగున్నాడు మనం కూడా అలాగూ ఉండేవారంగా ప్రభు మనల్ని ఆయన సృష్టించి
ఆయన మనల్ని చేసిన పని అన్నాడు. మా అమ్మగారు చెప్తా ఉంటారు, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే టాన్లు బట్టలు కట్టుకోవడానికి, లీటర్లు పాలు తాగటానికి, కింటాలు బియ్యం తినటానికి కాదని చెప్పి మేము చిన్నపిల్లలు అప్పుడు చెప్తా ఉంటే అప్పుడే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు మనల్ని ప్రభు పుట్టించి మనకు కావలసినవన్నీ ఇచ్చాడు. మనం అడగక మునిపే అన్నీ ఆయన మనకిచ్చాడు. భౌతిక సంబంధమైనవి అన్నీ ఇచ్చాడు. అంతేకాదు పరలోకం కొరకు కూడాను ఆ ప్రియ ప్రభు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక మనము మన ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాక్యలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 21వ వచనం చూడండి. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. ఈ పై వచనాలన్నీ కూడాను 9వ వచనంలో ప్రేమ కలిగి ఉండాలని, సహోదర ప్రేమ విషయంలో అనురాగం కలిగిన వారై ఉండాలని, ఘనత విషయంలో ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోవాలని, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండాలని, శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలని, ఈ సంగతులన్నీ కూడా ఏడ్చు వారితో ఏడవాలని, మనసు కలిసి ఉండాలని ప్రభు ఈ మాటలన్నీ చెప్తూ 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా మా దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి అన్నాడు. కనుక మనకు మనము పగ తీర్చుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని ఉగ్రతకు మనము చోటిచ్చే వరంగా ఉండాలి. నెమలిపూరి అనే ఊరిలో మేము ఒక 50,000 ₹2 వడ్డీకి తీసుకొని చుట్టూ ప్రహరీ కడుతూ ఉన్న సమయాలలో ఆ ఊరి వాళ్ళు వచ్చారు. ఆ ఊరి వాళ్ళు వచ్చి, మీరు ఇక్కడ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ మందిరం కట్టారు, మీరు ఇక్కడ ప్రహరీ కట్టడానికి వీల్లేదని వేసిన పిల్లర్స్ మొత్తం, ఫౌండేషన్ మొత్తం క్రెయిన్ పెట్టి మొత్తం పడగొట్టారు. అయితే బ్రదర్ గారి ఆ కాలర్ పట్టుకొని ఊపి మౌనంగా ఉంటున్నాడు, చేయాల్సిందంతా చేస్తున్నాడని మనిషిని పట్టుకొని ఊపి ఎన్నో మాటలు ద్వేషించారు. అయితే మరి మేము పగటి వేళలో మరలా ఇంకేం చేశారో చూడటానికి భయం వేసి రాత్రి వేళప్పుడు నేను బ్రదర్ ఇద్దరమే బండి మీద వెళ్ళి అవన్నీ చూసి, ఆ లైట్ అది వేసుకొని చూసి అప్పుడు మేము మోకరించి ఇలాగూ ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, యాహోను రాసిన పత్రికలో మనము మరి ప్రాణము పెట్టబద్దులమైన, నువ్వు మా కొరకు ప్రాణమే పెట్టావు, మేము ప్రాణం ప్రాణమే పెట్టబద్దులమై ఉన్నామని సహోదరుల కొరకు నువ్వు చెప్పావు. ఈ ఊరి వాళ్ళ కొరకు, ఈ ఊరి వారికి రక్షణ సువార్తను అందించడానికి వచ్చాము. అయితే వారు వద్దు అంటున్నారు. ప్రభువా, మమ్మలను కనికరించు, ఈ ఊరి వారికి మేము మేలు చేయటానికి మాకు నేర్పించని. ఆ పడిపోయిన గోడ ఇప్పటికి అంతే ఉంది, ఇప్పటికీ కట్టలేదు, ఆ గోడ అంతే ఉండిపోయింది. కనుక మేము ఓర్చుకున్నాము, ప్రభు మీద ఆధారపడ్డాము. మేము కీడుకి చాలా మంది అన్నారు, మీరు కేసు పెట్టండి అన్నారు, కానీ మేము కేసు పెట్టలేదు. కారణం ఏమంటే, మేము మరలా ఊర్లో ఉండాలి అని అంటే, పని చెయ్యాలి అని అంటే అక్కడ పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి. అందువలన ప్రభువుకు అప్పగించుకున్నాము. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన మనము ప్రభువుకు అప్పగించుకున్నాము. కనుక కీడు వలన మనము చేసేది ఏమి లేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి, ముగించుకుందాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచు ఉన్నాను. 15వ వచనంలో, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని యొక్క చిత్తము. కనుక మనము అన్యజనులు మనల్ని ఏ విషయాలు దుర్మార్గులను దూషిస్తున్నారు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి మన ప్రార్థన, మన ఓర్పు, మనము వారితో కలిసి సహవాసం చేయటం, వాటన్నిటిని చూసి అన్యజనులు మరి దర్శన దినము దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో పౌలు ద్వారా బతిమలాడిస్తున్నాడు ప్రభు పిల్లల్ని, లోక మర్యాదలు అనుసరించబాకండి, ప్రత్యేకంగా ఉండండి అని. ఇక్కడ పేతురు ద్వారా
మీరు మంచి ప్రవర్తన, సత్క్రియలను చేయండి, సత్క్రియలను చేయండి. అన్ని జనులు మీకు ఏ విషయంలో కీడు చేస్తున్నారు, ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలను విసర్జిస్తూ అన్య జనుల విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండండి అని 3 అధ్యాయములో మొదటి వచనాలు మనం చూస్తే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యము లేకుండా, అక్కడ అన్యజనులు చూస్తున్నారు మంచి ప్రవర్తన, ఇక్కడ పవిత్రమైన ప్రవర్తన. భర్త సీరియల్ పెట్టుకున్నాడు, మీరు కూడా చూస్తే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మరి సెలవులు, ఎండలకి బయటికి వెళ్ళలేరు, ఇంకా సెల్లులు, కొంతమందికి టీవీలు, సీరియల్స్ అసలు విడిచిపెట్టరా. కనుక ఈ అసహ్యమైన ప్రవర్తనను విడిచిపెట్టి మంచి కార్యాలు చేయడానికి దేవుడు మనల్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడని భయము కలిగి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అంటే మీ స్వపురుషులు ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే కాదు, ఎవరో వచ్చి వాక్యం చెప్తే కాదు, మనమే ఇంటిలోనే మన మంచి పవిత్రమైన ప్రవర్తన, మన మాటల్లో, మన క్రియల్లో పవిత్రమైన ప్రవర్తన ద్వారా మనం అనేకులను, అంతేకాదు ఇంటిలో ఉన్న వారిని మనము సంపాదించుకోగలం అన్నమాట. అలాగుండడానికి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగ ఉందాము. సత్క్రియలు చేసిన దోర్కాను మనం ఎరుగుదము. అపోస్తుల 9 అధ్యాయము 36 వచనంలో ధర్మ కార్యాలు చేసిన కొర్నేల్ని మనం ఎరుగుదము. ఇవి భౌతిక సంబంధమైనవి. అయితే ఒక్క మాట చదువుకుందాం చూడండి. కొలసులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5వ వచనం. కొలసులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5వ వచనంలో ప్రభు ఇలా చెప్తున్నాడు. కొలసులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. పూర్వము ఏం చేశారు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేశారు. పూర్వము వాటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు చంపివేశారు. అయితే 6వ వచనం, వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే, అసలు ఇప్పుడు కాదు, అప్పుడున్నాయే ఇప్పుడు కూడా ఉన్నాయి. జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కామాతురత ఉంది, దురాశ ఉంది, విగ్రహారాధన ఉంది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఉంది. వీటిని చంపి వేయకుండానే ఇప్పుడు కూడాను ఇంకా ఆటితో పాటు ఇవి కూడా ఉన్నాయి. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని నీతిలో, పరిశుద్ధతలో ఉన్న ఆ సద్బోధలో ఉన్న శక్తి ఏంటో ఎరగని వారుగా ఉంటా ఉన్నారు. ఇక్కడ పౌలు ద్వారా రాయించాడు కొలసి సంఘానికి. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడైతే 8వ వచనంలో మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేహస్థుడని, యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని, సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశి అని, సిధీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, పూర్వం ఉన్నాయి, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏవేవి ఉన్నాయో లిస్టు మనం రాసుకొని మార్క్స్ వార్త 7 అధ్యాయం 7వ వచనంలో, ఇంకా అక్కడక్కడ గలతీ పత్రిక 5 అధ్యాయములు మన శరీర అవయవాలు, శరీర సంబంధమైన క్రియలు, ఈ భూ సంబంధమైనవి, వాటి మీద మనం మనసు పెట్టేవారంగా కాక, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడని 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనంలో, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలమైన మనము కయ్యేను మార్గంలో నడుచుకునేవారం కాక, దుష్టుని సంబంధం కాక, చెడ్డ క్రియలు చేసేవారంగా కాక, మన ప్రభు ఎలా చేశాడు, ప్రవక్తలు ఎలా చేశారు, మనం ఎలాగ చెయ్యాలో ఈ మాటలన్నీ కూడా దేవుడు రాయించాడు. అలాగ ఉందాము.
ఆఖరిగా ఒక స్త్రీని, మనకి తెలిసిన స్త్రీని జ్ఞాపకం చేసుకుందాము. రాహాబు. ఆమె 2వ అధ్యాయంలో వేగులు వారిని చేర్చుకుంది. 2వ అధ్యాయం 12వ వచనంలో. అయితే ఆమె వేడుకుంది, నేను మీకు ఉపకారము చేశాను గనక మీరును నాకు ఉపకారం చేయండి. ఎవరికి? తండ్రికి, తల్లికి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి, కలిగిన వారందరికీ ఉపకారం చెయ్యండి అని ఆమె వేడుకుంది. వారిని బలవంతం పెట్టింది. వారితో ప్రమాణం చేయించుకుంది. 6వ అధ్యాయం 17వ వచనంలో యెహోషువ చెప్పాడు, ఆ రాహాబు ఇంటిలో ఉన్న వారిని బయటికి తెమ్మని, మిగిలిన వారిని అగ్ని చేత కాల్చమంటే 6వ అధ్యాయం 23వ వచనంలో వారు బయటికి తీసుకొని వచ్చారు. ఎరుకో అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నప్పుడు ఆమె చేసిన ఉపకారం, మంచి కార్యానికి తన ప్రాణమును తెగించి వేగులు వారిని చేర్చుకున్నది కాబట్టి దేవుడు ఆమెను, ఆమె కలిగిన వారందరిని బయట నివసింపజేసేటట్టు చేశాడు. అంతేకాదు ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడ్డారు. చూడండి, ఒక చిన్న ఉపకారము ఆమె తనకు చేతనైంది తను చేయగలిగింది. ఆమె దాని ద్వారా అగ్నిలో నుండి వారందరినీ ఆమె సంపాదించుకోగలిగింది. యోధా పత్రికలో 22వ వచనంలో కూడా కొందరినైనా కరుణతో అగ్నిలో నుండి లాగినట్టు. ఈనాడు అగ్ని సిద్ధంగా ఉంది మనుషులకి. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది యాక్సిడెంట్ల ద్వారా, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్ని విధాలుగా ఒకరితో ఒకరు చంపబడుతున్నారు, ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. అలాగైతే ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు భౌతిక సంబంధమైన దాన ధర్మాలు, నీటి దానం, అన్నదానం, వస్త్రదానం, లేదా బాగులేని వాళ్ళకి ఈ దానాలు, ఈ సత్క్రియలు, వీటన్నిటికంటే కూడాను ఇవన్నీ భౌతిక సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధంగా ఆమె ఉపకారం చేసి తన వారందరినీ సంపాదించుకుంది. ఎస్తేరు కూడాను ప్రార్థన ద్వారా తన వారందరినీ చనిపోకుండా సంపాదించుకుంది. ఇలాగే ఇంకా ఎంతో మంది స్త్రీలు మనం చూస్తాం, అబీగైల్ అటువంటి. కనుక దేవుని పిల్లలమైన మనము 22వ వచనంలో చూడండి, సందేహపడి వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అలాగ చేయడానికి ఆఖరిలో మనకి మంచి వాక్యాలు యోధా ద్వారా రాయించాడు. 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమె. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుందాము. ఆత్మ సంబంధమైన పోరాటంలో, ఈ యుద్ధములో మనము యుద్ధ కవచం ధరించుకొని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నట్లు ప్రభువుని పోలి మనము నడుచుకుందాము. ప్రభు ఎలాంటి వాడు మనం అలాగ ఉందాము. ఆయన సద్బోధ చేశాడు, మనం కూడా ఇంటిలో వారికి మంచి బోధ చేద్దాము. ఇంటిలో పిల్లలనేమి, ఇంటిలో భర్తనేమి, ఇరుగు పొరుగు వారినేమి అందరికీ సద్బోధ మనము చేద్దాము. సత్పురుషుణ్ణి మనం వెంబడిద్దాము. మీ సొంత పురుషులకు, మీ స్వపురుషులకు లోబడి ఉండన్నట్టు మన ప్రభు మనల్ని సృష్టించిన వాడు మనకు యజమానుడై భర్త అయి ఉన్నాడు. ఆయన మనకి కాపరి, మన యొక్క సృష్టికర్త. కాబట్టి ఆ ప్రియ ప్రభు మాట విందాం. ఆయన బోధలు, ఆయన మార్గములు కుడి ఎడమలకు తొలగిపోకుండా ఉండడానికి ప్రభు తన వాక్యం ద్వారా మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ చీకటి లోకంలో దేవుని వాక్యమును చేత పట్టుకొని మన వెలుగును అనేకుల ఎదుట మనం అనేకులకు మరి బాప్తిస్మిచ్చే యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టున్నట్లు అలాగూ ప్రభు కొరకే జీవిద్దాం. చెడ్డ వాటిని ఆశించకుండా ఉందాం, అబద్ధాలు ఆడకుండా ఉందాం. కొలసి పత్రికలో ఇప్పుడైతే అన్నాడు, పూర్వము ఇంకేవైనా ఉంటే వాటిని విడిచిపెడదాం. ఇప్పుడు కూడా కోపము, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతున్నామా? చాలా మంది దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎంత బాధపడతారు, వందనాలు చేయడానికి ఇష్టపడరు. అసలు మా గురించే చెప్పారనుకుంటారు. అది మీకు సరిపోయిద్ది కానీ మాకెక్కడ సరిపోయిద్ది అంటారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకి తగుని లేదు, మనకెట్లా కుదురుతుంది అని చెప్పిన 15వ కీర్తనలో ఉన్న మాటలు, తన ద్రవ్యం వడ్డీకీడు, అతడు నిరపరాధిని చెరుపుటకి లంచం పుచ్చుకొనడు అని ఈ మాటలని చెప్తున్నప్పుడు కొంతమంది ముఖాలు చాలా వికారమైపోతాయి అన్నమాట. ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతారు, లోబడరు. కొంతమంది కొన్నిసార్లు బైబిల్ స్టడీకి రారు, ధ్యానం చేస్తుంటే వాక్యం చెప్తుంటే వినరు. ఎందుకు? ఇవన్నీ కయ్యేను మనసు లాంటి మనసు, చెడ్డ మనసు అన్నమాట. అటన్నిటిని విడిచిపెట్టి సత్క్రియలు చేద్దాము. తల ఎత్తుకునే వారంగా ఉందాము. ప్రభువుని మహిమపరిచే వారంగా ఉందాము. చీకటి లోకంలో వెలుగును ప్రజ్వలింప చేద్దాము. మన నడుగులు కట్టుకుందాము, దీపములు వెలిగిద్దాము. ఈ చెడ్డ లోకంలో నశించిపోయేవారు కోకొల్లలు ఉన్నారు, వారికి ప్రభు ప్రేమను ప్రకటిద్దాము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని కరుణ, ప్రేమ, జాలి, దయ మరి
మన మాటలతోనే కాక నాలుగుతోను మాటతోను కాక క్రియతోను సత్యముతోను మన చేతనైనంత మట్టులో మనము ప్రభు కొరకే చేద్దాం. ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. మరి ప్రభు పని చేస్తున్నప్పుడు ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు, ఇహలోక సంబంధమైనవి ఎన్నో వస్తాయి. లోకంలో ఉన్నాం కాబట్టి పూర్వ దినాలలో నీతిమంతులు హింసింపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయంలో అవన్నీ కూడా వారు భరించారు. మన మీద కూడా అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు కీడు వలన జయించక మేలు చేత కీడును జయిద్దాము. ప్రభువుని పోలి నడుచుకుందాము. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, మనం కూడా దూషించకుండా ఉందాం. ఆ సత్ పురుషుడిని, ఆ సద్బోధకుడిని మనం వెంబడిద్దాము. ముఖాలు చిన్నబుచ్చుకుంటే ప్రయోజనం ఏమి లేదు. ఆశ మొదటి తన దినాలలో, ప్రారంభ దినాల్లో చాలా బాగున్నాడు. కానీ రాను రాను అతడు దేవుని నమ్ముకోక మనుషుల్ని నమ్ముకున్నాడు, రాజుల్ని నమ్ముకున్నాడు, తనకున్న ఆధిపత్యాన్ని, తనకున్న వెండి బంగారాలను వాటిని నమ్ముకున్నాడు. దేవుని మీద మనసు నిలుపుకోలేకుండా ఉన్నాడు. చివరికి దేవుని యొద్దకు రానోలని వాడిగా ఉన్నాడు. మొదటి దినాల్లో బాగున్నామా, ప్రభు మాటలు విన్నామా, ప్రభు ప్రేమను ప్రకటించామా, ప్రభు కొరకు మనకున్నది పంచేమా? ఇప్పుడు ఎలాగున్నాం, దాచుకుంటున్నామా? సరిపోవటం లేదా? ఇంటిలో అప్పుడు చేసాం కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటున్నామా? మన ప్రభు ఎప్పుడు మారనివాడు. మనం కూడా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమై ఆయన కార్యాభివృద్ధి అందు స్థిరులమును నిత్యము కదలని వారంగా ఉందాము. ప్రభువులో మనం ప్రయాసపడతామా? అదిగా రాహాబు ఆ చేసిన ఉపకారానికి దేవుడు ఆమెకు ప్రతిఫలం ఇచ్చాడు. మీరు చూపిన ప్రేమకు, చేసిన పరిచర్యకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండటకు దేవుడు అన్యాయసుడు కాదు. చెడ్డ జీవితాలను విడిచిపెడదాము, మంచి క్రియలు చేద్దాం. ఇంకా ప్రభుని ఆరాధిస్తూ కూడాను చెడ్డవి ఇంకా లోపల దాగి ఉన్నాయి. ఆ కానులాగా గుడారం మధ్యలో ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టామా? అలాగైతే ఆ దాచిపెట్టిన వాటిని బయటికి తీసుకువద్దాం, పారవేద్దాం, వాటిని అగ్నితో కాల్చివేద్దాము. ప్రభు కొరకై మనము జీవిద్దాము. కయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, మిరియామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడదాము. పరసంబంధమైన మనుషులంగా ఈ భూమి మీద ప్రభు మనల్ని దేనికి పుట్టించాడు, దేనికి మనకు ఆయన రక్షణ ఇచ్చాడు, దేని కొరకు ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆ యొక్క ప్రభు చిత్తమును సంపూర్ణంగా చేద్దాం. యోహాను సువార్త 17:4 ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని, సమస్తమును జరిగించి తిని అని భక్తులు ప్రార్థించినట్లు మనం కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఈ చిన్న పనిలో, లేదా ఈ చిన్న ఉద్యోగంలో, ఈ చిన్న కుటుంబం ద్వారా, ఇవి ఉన్న కొంచెం జ్ఞానం ద్వారా నేను నిన్ను ఘనపరచడానికి, సత్క్రియల ద్వారా నిన్ను మహింపరచడానికి, వెలుగును ప్రకాశింప చేయడానికి నన్ను వాడుకో ప్రభువా మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతాడు. లోకస్తులం కాదు, మనము పరసంబంధమైన మనుషులము. అలాగూ భక్తి కలిగిన స్త్రీల వలె మనము ప్రభు కొరకే జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి సహాయము చేయనుగాక. ఆమెన్. ఇట్టి సమయం ఇచ్చిన మరి కేజీ ఆంటీ గారికి, అలానే అందరూ నాకంటే చాలా పెద్దలు ఉన్నారు, అనుభవం కలిగిన వారు, చాలా ఓరిమితో ఇప్పటి వరకు వాక్యం విన్న మీ అందరికీ కూడాను మా ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము చేసే చిన్న పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలండి. వందనాలు.